ఇప్పుడు స్వదేశీ వస్తువులు వాడదాం, దేశ గౌరవాన్ని పెంచుదాం. వైసీపీ పార్టీ అంటే వాళ్ళ యొక్క క్రిమినల్ మైండ్ సెట్ ఏ రకంగా ఉందో మనం గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డల పోటు అయింది. ఆ గొడ్డలను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టి నారాసుర రక్త చరిత్ర అన్నారు. నారాసుర రక్త చరిత్ర, చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారు అని చెప్పి మొత్తం టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు మీద తోసేసే ప్రయత్నం చేసి సానుభూతితో ఓట్లు దండుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ నారాసుర రక్త చరిత్ర నుంచి నారావారి సారా వరకు ఒక మోడస్ ఆపరండి. వాళ్ళు ఒక క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తారు, దాన్ని ఎదుటి వారి మీద మార్కలు రాసేసి రాజకీయ పబ్బం గడుపునే ప్రయత్నం రాష్ట్ర ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. సిబిఐ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైకోర్టుకి వెళ్ళారు కదా, సిబిఐ విచారణ కావాలి ఆదేశించండి అని. మరి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి సిబిఐ విచారణకు ఎందుకు మాకు అక్కర్లేదు, మేము సిట్ ఏదైతే వీళ్ళు చెప్తున్నారు జోగి రమేష్ గారు, సిట్ అంటే ఏంటి, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, పడుకుంటాం. మరి ఆ సిట్ ఎందుకు వేశారు మీరు? ఆ సిట్ ఎందుకు వేశారు? మీరు సిబిఐ విచారణ ఎందుకు అక్కర్లేదన్నారు? పోనీ సిబిఐ విచారణ కోర్టు ఆదేశించింది. సిబిఐ విచారణలో ఏం తెలిసారు? మీ తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు, వారి తండ్రి భాస్కర్ రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి తేల్చి ఛార్జ్షీట్ కోర్టులో, సుప్రీంకోర్టులో సబ్మిట్ చేశారు కదా. మరి కేంద్ర దర్యాప్తు సంస్థలు విశ్వాసం ఉన్న వాళ్ళైతే మరి ఆయన మీ పార్టీలో ఇప్పటి వరకు ఎందుకు పెట్టుకుంటున్నారు? అవినాష్ రెడ్డి గారి పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించలేదు? ఆ కోర్టు కేసు తేలాకే మా దగ్గర రా, లేదా మా దగ్గర రా, మాకు కేంద్ర దర్యాప్తు సంస్థ మాకు విశ్వాసం ఉందని మీరు ఎందుకు ప్రకటించలేదు? మీ మీద ఉన్న కేసులు, పిక్ ప్రోగో కేసుల మీద మరి సిబిఐ ఛార్జ్షీట్ ఉంది కదా, మరి ఛార్జ్షీట్ తేలాకే నేను రాజకీయాల్లోకి వస్తాను, అక్కడ రాను, కేంద్ర దర్యాప్తు సంస్థ మీద నమ్మకం ఉందని మీరు ఎందుకు చెప్పట్లేదు? ఈ రోజు బయటపడేసరికి నేను ఏ దేవుడి మీద కాదు అదే ప్రమాణం చేస్తాను, తిరుమల వెంకన్న మీద ప్రమాణం చేయనా, లేదా కనకదుర్గ అమ్మవారి మీద ప్రమాణం చేయనా, లై డిటెక్టర్ సిద్ధం, సిబిఐకి సిద్ధం. సిబిఐకి అది సిద్ధం అంటే ముందు మీరు సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్లకి మీరు ఏదైతే చర్యలు తీసుకొని మీ యొక్క సత్యతలు నిరూపించుకోవాలి. మద్యం కుంభకోణం విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు మీకు నమ్మకం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జరిగిన మద్యం కుంభకోణంలో ఈడీ ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ 19/9/2025 ప్రెస్ రిలీజ్ ఈడీ ఇచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక రాష్ట్రాల్లో ఏక సమయంలో ఇది వివిధ రాష్ట్రాలు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్పూర్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, ఎన్ని ప్రాంతాల్లో 8 రాష్ట్రాల్లో 9 స్థానాల్లో సోదాలు నిర్వహిస్తే అనేక ఆధారాలు, బుక్స్, జ్యువెలరీలు, క్యాష్ కూడా స్వాధీనమైందని చెప్పి ఈడీ ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్. మరి దీనికన్నా మీరు అచ్చుకోవాలి కదా. కేంద్ర దర్యాప్తు సంస్థలు బేషు బాగా చేశారు, మా ప్రభుత్వంలో జరిగింది, మేము ఒప్పుకుంటున్నాం, ఈడీ నికాస్ అయింది అని మీరెందుకు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకు అసలు మధ్య కుంభకోణమే జరగలేదు, అసలు ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదు అని అన్నారు కదా మరి అలాంటి వాళ్ళు మీరు ఈ రోజు సిబిఐ విచారణ వస్తున్నాయి, సిబిఐ టైం కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇది అంతర్జాతీయ అంశము, వివిధ రాష్ట్రాలు ముడిపోయింది, ఏదో టైంలో వస్తారు సిబిఐ కానీ ఈడీ కానీ ఎంటర్ అవుతారు, మీ కోరిక తీరుతారే. అది నేనేంటంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు దీనికి సమాధానం చెప్పండి.